ఈ రెండు ఫోన్స్ ని నేను కొంటాను, కొని తెప్పించి రివ్యూ చేస్తా. ఆ తర్వాత మీరు కొనాలా కొనొద్దా అనేది డిసైడ్ అవ్వండి. ఈ వీడియో ద్వారా కొనాలా కొనొద్దా అనేది డిసైడ్ అవ్వద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నిన్న అంటే జాన్ 9వ తారీఖు మనకి పోకో X7 సిరీస్ లాంచ్ అయినాయి. పోకో X7 Pro అండ్ పోకో X7 మీద పర్సనల్ గా చాలా ఇంప్రెస్ అయ్యాను. లాస్ట్ ఇయర్ పోకో X6 Pro నాకు ఈ ఇయర్ మొత్తంలో బాగా నచ్చిన ఫోన్స్ లో ఫస్ట్ లాంచ్ అయినా, అంటే జాన్ మంత్ లోనే అది కూడా లాంచ్ అయింది కాబట్టి ఫస్ట్ ఫోన్ కింద నిలబడింది. పోకో X6 Pro ని లాస్ట్ టైం దివాళీ సేల్ లో కూడా నేను పర్సనల్ గా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా నా సెకండ్ డివైస్ కోసం. పోకో X6 Pro ఎంతలా హిట్ అయిందో దానికి మించి హిట్ అయ్యే అవకాశం ఉంది. సో నేను ఖచ్చితంగా ఈ పోకో X7 Pro అండ్ పోకో X7 కమింగ్ డేస్ లో సేల్ కి తీసుకొస్తున్నారు. సేల్ లో నేను పార్టిసిపేట్ చేసి కొంటాను. ఒకవేళ పోకో X7 రాకపోయినా కానీ పోకో X7 Pro మాత్రం మ్యాండేటరీ కంపల్సరీ వస్తుంది. సో రివ్యూ వరకు వెయిట్ చేయండి. రెడ్మీ, షామీ ఇవన్నీ కూడా ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్స్ అయిపోయినాయి. సో వీళ్ళు ప్రైస్ కి వాల్యూ ఫర్ మనీ డివైస్లు అయితే తీసుకొని రావట్లేదు. వీళ్ళు తీసుకొచ్చే ప్రైజులకి పోకోని మాత్రం ఆన్లైన్ టార్గెట్ చేసి అమ్ముతున్నారు. బయట మీకు పోకో ఫోన్స్ దొరకవు. సో ఆన్లైన్ బేస్డ్ ఫోన్స్ అన్ని కూడా మీకు వాల్యూ ఫర్ మనీ దొరుకుతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ పోకో X7 Pro. కెమెరాస్ తప్పించి, కెమెరాస్ కాకుండా ఆల్రౌండర్ ఫోన్ కింద ఒక కెమెరాస్ తప్పించి అన్ని ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. ఇవన్నీ రియల్ లైఫ్ లో కూడా చెక్ చేసి ఉన్నాయో లేదో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. పోకో X7 Pro వచ్చేసరికి 28,000 రూపాయలకు లాంచ్ చేశారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. 26,000 రూపాయలకి మీకు నెట్ అవైలబుల్ ఉండిద్ది. అదే పోకో X7 చూసుకుంటే 22,000 రూపాయలకి లాంచ్ చేశారు. 2,000 రూపాయలు దీని మీద కూడా కార్డ్ ఆఫర్ ఉంది. 20,000 రూపాయలకి వచ్చేస్తుంది. ఫస్ట్ మనం డీటెయిల్స్ X7 Pro చూద్దాం. బిల్ క్వాలిటీ పోకో X7 Pro లో మీకు సైడ్ మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. మెటల్ ఫ్రేమ్ కాదు. పోకో X7 లో కూడా ఇంతే, మెటల్ ఫ్రేమ్ రాదు, పాలికార్బోనేట్ ఫ్రేమే. రెండింట్లో బ్యాక్ సైడ్ ఈకో లెదర్ అని చెప్పని ఒక వేరియంట్ ఉంది. ఇది లెదర్ బాడీతో వస్తుంది. ప్యూర్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఒకటి ఉన్నాయి. ఇవి మాత్రం మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తాయి. అండ్ రెండు ఫోన్స్ కూడా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి. కాకపోతే వారంటీ క్లెయిమ్ అవుతుంది ఒకవేళ వాటర్ డ్యామేజ్ ఉంటే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ పరంగా పోకో X7 Pro లో MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. ఇది 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అరౌండ్ 1.7 మిలియన్ వరకు AnTuTu స్కోర్ చేయగలదు. పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం మాత్రం పోకో X6 Pro బట్టర్ స్మూత్, ఇప్పటికీ చెప్తున్నా బెస్ట్ గేమింగ్ ఫోన్ అది. దాని సక్సెసర్ ప్రాసెసర్ కాబట్టి దీని నుంచి కూడా అదే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సేమ్ లెవెల్ ఆఫ్ బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మాత్రం చాలా మంచి హిట్ అవుతుంది. కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇప్పుడు దీనికి 90 FPS సపోర్టే లేదు. అప్డేట్స్ లో తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. మరి దీనికోసం వెయిట్ చేయాలి. నేను కొనే లోపలన్నా ఏమన్నా రోల్అవుట్ చేస్తారేమో అని చెప్పి. ఇంకా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ అయితే దీంట్లో LPDDR5X UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. మంచి విషయం ఏంటంటే బేస్ వేరియంట్ 8GB 256GB తో వస్తుంది పోకో X7 Pro లో. ఫాస్టర్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్. కాకపోతే టైప్ సి పోర్ట్, USB టైప్ సి 2.0 పోర్ట్ తో వస్తుంది. 3.2 జనరేషన్ కాదు. సో ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమ్ చేసుకోవాలనుకుంటే క్యాప్చర్ కార్డ్స్ అంటే ఎల్గాటో లాంటి డివైస్ యూస్ చేసుకుని మీరు కనెక్ట్ చేసుకోలేరు. అదొకటి డ్రాబ్యాక్. అంటే ఈ బడ్జెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనుకోండి. అండ్ ఇప్పుడు డిస్ప్లే ఇందులో 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. గేమింగ్ కి కొద్దిగా ఎక్కువ ఓరియంటెడ్ గా తీసుకొస్తారు కాబట్టి ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే కాదు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 10+ 2-bit ప్యానల్ ఇది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది అండ్ HDR10+ కి సపోర్ట్ చేసిద్ది. 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. నామినల్ బ్రైట్నెస్ నిట్స్ అయితే టిపికల్ గా 700 నిట్స్ ఉంటాయి. ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. లాస్ట్ టైం ఈ కార్నింగ్ ప్రొటెక్షన్ అయితే ఏమీ లేదు. అండ్ బ్రైట్నెస్ కూడా లాస్ట్ టైం 1600 నిట్స్ మాత్రమే ఉండేది. ఈసారి బ్రైట్నెస్ పెరిగింది అండ్ ప్రొటెక్షన్ పరంగా కూడా పెరిగింది. LTPO ప్యానల్ అయితే కాదు, ఇది స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్స్. మనం 120Hz 60Hz పెట్టుకోవాలి. అండ్ ఆబ్వియస్ గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అల్ట్రాసోనిక్ కాదు. మంచి డిస్ప్లే, ఫైనెస్ట్ డిస్ప్లే ఉంటుంది. ముఖ్యంగా డాల్బీ విజన్ ఈ ప్రైస్ పాయింట్ లో తక్కువ ఫోన్స్ లో ఉంటుంది డాల్బీ విజన్. ఇంకా స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేసిద్ది. సో ఈ ఫోన్ లో బోత్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ రెండు ఉంటాయి. 3.5 హెడ్ ఫోన్ చేయకుండా అంతే. అండ్ IR బ్లాస్టర్ ఉంటుంది. NFC కూడా ఉంటుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఫోన్ యూస్ చేసుకొని. అండ్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే కాంటాక్ట్లెస్ పేమెంట్స్ NFC తో పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కెమెరాస్ పరంగా మాట్లాడితే లాస్ట్ టైం కెమెరాస్ తో కంపేర్ చేస్తే ఈసారి కెమెరా మాడ్యూల్ మారింది. కెమెరా మాడ్యూల్ చూడడానికి కూడా బాగుంది. ఇప్పుడు లాస్ట్ టైం కొంచెం ఫింగర్ ప్రింట్స్ అవి కూడా ఎక్కువ పడిపోతూ ఉండేది. ఈసారి కొంచెం క్లీన్ గా ఉంది. అండ్ లాస్ట్ టైం ట్రిపుల్ కెమెరా సెటప్, ఈసారి డ్యూయల్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు. మంచి సెన్సర్. లాస్ట్ టైం ఓమ్ని విజన్ సెన్సర్ ఉండేది ప్రైమరీ కెమెరాకి. ఈసారి మాత్రం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ LYT 600 సెన్సర్ తీసుకొని వస్తున్నారు. మంచి సెన్సర్ ఇది. చాలా ఫోన్స్ లో అంటే హిట్ అయిన చాలా ఫోన్స్ లో ఈ సెన్సర్ ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇక్కడ సెన్సర్ బాగుంది కదా అని చెప్పని మనం గుడ్డిగా నమ్మడానికి లేదు. పోకో అండ్ రెడ్మీ ఈ రెండింటి యొక్క ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది వరస్ట్ గా ఉండిద్ది. నాకు పర్టికులర్ గా అసలు ఈ రెడ్మీ పోకో ఫోన్స్ లో కెమెరాస్ అనేవి నచ్చవు. మీరు కూడా కెమెరాస్ మీద ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోవద్దు. అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు. ఒకవేళ బాగుంటే ఆ తర్వాత చూద్దాం. బాగుంటే బాగుందని చెప్తా. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరా ఉండిద్ది. ఓమ్ని విజన్ సెన్సర్ ని తీసుకొని వస్తున్నారు ఫ్రంట్ కెమెరా కోసం. వీడియో రికార్డింగ్ అయితే రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకి మాత్రం 1080p తోనే లిమిట్ చేసేసారు. 4K రికార్డింగ్ ఫ్రంట్ కెమెరాకి ఉండదు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా
నచ్చింది వస్తుంది అనుకుంటున్నా. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. మంచి క్వాలిటీ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటా. 300K సబ్స్క్రైబర్స్ కి టార్గెట్ పెట్టుకున్నాం. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోతే ఈజీగా రీచ్ అయిపోతాం. ఇందులో 6550 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. లాస్ట్ టైం 5000 mAh 67 వాటే ఉండేది. ఈసారి బ్యాటరీ పెరిగింది అండ్ ఛార్జర్ కూడా పెరిగింది. సరదాగా మనం ఎస్టిమేట్ చేసుకున్నా కానీ 1 ఫుల్ వర్కింగ్ నే ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. మేబీ ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. బ్యాటరీ కూడా దీనికి కొద్దిగా మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఓఎస్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ HyperOS 2.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ HyperOS 2.0 తో. Xiaomi ఫ్యాన్స్ కి అంటే MI ఫ్యాన్స్ కి మాత్రమే ఇది స్పెషల్. నాకు పర్టికులర్ గా అసలు UI కూడా అసలు నచ్చదు అనకూడదు, కానీ కొద్దిగా చీప్ ఫీల్ అనిపిస్తూ ఉంటుంది ఈ స్కిన్. కొంచెం నాకు UI అయితే అంత బాగా నచ్చదు. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అప్డేట్ పాలసీ కూడా బాగుంది. 3+4 years అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు, చూడాలి. అండ్ ఇంకా 5G బ్యాండ్స్, వైఫై, బ్లూటూత్ పరంగా అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ 11 5G బ్యాండ్స్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది. అండ్ వైఫై 7 సపోర్ట్ లేదు, వైఫై 6 మాత్రమే. వైఫై 6E అన్న ఇచ్చుంటే బాగుండేది. అక్కడ ఒక చోట కొంచెం చూద్దాం. ఇంకా రియల్ లైఫ్ లో చేతిలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన స్పెక్స్ అయినా కానీ లాస్ట్ టైం లాగా అన్ని ప్రాపర్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇయర్ మొత్తం ఈ ఫోన్ సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడనే కాదు, ఆన్లైన్ లో పెట్టే ప్రతి సేల్స్ లో ఈ ఫోన్ ఆఫర్స్ లో మీకు కనపడుతూ ఉండిద్ది. అండ్ ప్రతిసారి దాదాపు సంవత్సరం అంతా మనం రికమెండ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా పోకో X7 గురించి మాట్లాడుకుందాం. ఇందులో బిల్డ్ క్వాలిటీ అండ్ IP రేటింగ్స్ గురించి ఆల్రెడీ చెప్పా. డిస్ప్లే చూసుకుంటే దీంట్లో సేమ్ డిస్ప్లే ఉంటుంది. దాంట్లో ఏ డిస్ప్లే దీంట్లో కూడా అదే డిస్ప్లే, కానీ ఇది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. అక్కడ మీకు ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, ఇక్కడ కర్వ్డ్ డిస్ప్లే వచ్చింది. ఒకవేళ గేమర్స్ కి అది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ డిస్ప్లే కాదు. ఇంకా ప్రొటెక్షన్ పరంగా దాంట్లో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i వస్తుంది కదా, ఇక్కడ మీకు పోకో X7 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈవెన్ 20,000 లో తీసుకొచ్చినా గానీ మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. మళ్ళీ 20,000లో డాల్బీ విజన్ అనేది మంచి పాయింట్. అండ్ స్పీకర్స్ దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేసిద్ది. బట్ ప్రాసెసర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. పోకో నుంచి నేను ఇంకొంచెం మంచి ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేశాను. లాస్ట్ టైం ప్రాసెసర్ కంటే ఇది మంచి ప్రాసెసర్, కానీ అన్ని బ్రాండ్స్ ఇదే ప్రాసెసర్ తీసుకొస్తున్నాయి. 20,000 iQOO Z9s చూసుకోండి. అండ్ అండర్ 20,000 లో Realme Narzo 70 టర్బోలో కూడా ఇదే ప్రాసెస్. ఇంకా పవర్ఫుల్ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ గేమింగ్ కూడా మంచిగానే హ్యాండిల్ చేసేది ఈ ప్రైస్ పాయింట్ లో. అండ్ ముఖ్యంగా పోకో నుంచి కాబట్టి గేమింగ్ కి కన్సిడర్ చేసుకోవచ్చు అండర్ 20 కావాలనుకుంటే. అండ్ ఇంకా కెమెరాస్ దీంట్లో కూడా ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony LYT 600 సెన్సర్ తో వస్తుంది. OIS సపోర్ట్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ కూడా తీసుకొస్తున్నారు. ఫ్రంట్ దీంట్లో కూడా 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సేమ్ దానిలోనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు కెమెరాస్ పరంగా, అంతేం పర్ఫార్మ్ చేయవు కెమెరాస్. అండ్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. 45 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. సాలిడ్ బ్యాటరీ, ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా OS HyperOS 2.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. ఇది కూడా బేస్డ్ ఆన్ Android 15. అండ్ అప్డేట్ పాలసీ కూడా సేమ్ 3+4 years అప్డేట్స్ తోనే వస్తున్నాయి. సో ఇది ఓవరాల్ గా పోకో X7 గురించి. నాకు మాత్రం వీళ్ళు తీసుకొచ్చిన ప్రైజెస్ కి, వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కి వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. మంచి డీసెంట్ ప్రైస్ లో తీసుకొచ్చారు అనిపిస్తుంది. రివ్యూ చేస్తా, రివ్యూ చూసిన తర్వాత అన్ని బాగున్నాయి అని చెప్పంటే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. ఆ తర్వాత మీరు కొనాలా వద్దనే డెసిషన్ తీసుకుంటే మీకు బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పోకో X7 Pro అండ్ పోకో X7 ఈ రెండు ఫోన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యు తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.